జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. వార్డు రీఆర్గనైజేషన్ పై స్టడీ చేసినట్టుగా స్పష్టం చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్. 300 డివిజన్లను నోటిఫై చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఇక జీహెచ్ఎంసీ సబ్మిట్ చేసిన రిపోర్టుకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ఇక 27 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. జీహెచ్ఎంసీలో వార్డు రీఆర్గనైజేషన్ పై స్టడీ చేసినట్లుగా స్పష్టం చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్. 300 డివిజన్లను నోటిఫై చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఇక జీహెచ్ఎంసీ సబ్మిట్ చేసిన రిపోర్టుకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ఇక జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం అయితే పూర్తయిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేయబోతున్నామని ఎప్పుడైతే ప్రకటించారో ఇప్పుడు ఆ విలీనం అయితే పూర్తయినట్టుగా తెలుస్తోంది. సో ఎటువంటి బెనిఫిట్స్ పొందబోతున్నారు ఆ 27 మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రజలు? ఎట్టకేలకు శివారు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనంకి సంబంధించినటువంటి ఒక్కొక్క అడుగు అంటే దాదాపుగా విలీనం పూర్తయింది. ఇక తదుపరి చర్యలు అయితే అనేది ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 305 లేదా 310, 320 వార్డులు కావచ్చు అనేది ఒక అంచనా ఉండే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. శివారు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం అయిన తర్వాత ఎన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన దాంట్లో ఎన్ని వార్డులు ఉండబోతున్నాయి అనేది చాలా డౌట్స్ ఉండే. సో ఫైనల్ గా దానికి జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత అధికార యంత్రాంగం స్టడీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ని వార్డు రీఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ జీహెచ్ఎంసీ అనేటువంటి రిపోర్ట్ ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పరిశీలించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే దానికి ఆమోదం తెలుపుతూ ఒక జియో విడుదల చేసింది. జియో ఎంఎస్ నంబర్ 266 అనేది. సో మొత్తం 300 వార్డులు ఉండబోతాయి అనేది స్పష్టంగా ఈ జియోని బట్టి అర్థమవుతుంది. సో 300 వార్డులు ఉండబోతున్నాయి. కానీ ఏ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉండబోతున్నాయి అంటే గతంలో ఉన్నటువంటి తుమ్కుంట మున్సిపాలిటీ కావచ్చు, బిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, బోర్డుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అది జీహెచ్ఎంసీలో విలీనం అయిపోయింది. కానీ ఎన్ని వార్డులు ఆయా దాంట్లో కాబోతున్నాయి అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మేబీ 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో దీనిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఇంత వేగంగా అడుగులు వేస్తుండడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు సమయానికి జరుగుతాయి అనేటువంటి డౌట్ కూడా చాలా మందిలో రేకెత్తుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మాత్రం గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 150 డివిజన్లకు గాను మరో 150 డివిజన్లు యాడ్ కాబోతున్నాయి. సో మొత్తం 300 కాబోతున్నాయి, అంటే రెట్టింపు కాబోతున్నాయి అనేది స్పష్టంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి జియో నంబర్ 266 చూస్తే అర్థమవుతుంది. సో ఇంకా ఎంతమంది జనాభాకు ఒక వార్డు డివైడ్ చేస్తారనేది దానిపైన పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం దాదాపుగా 40,000 నుంచి 50,000 మంది జనాభాకి ఒక కార్పొరేటర్ అంటే ఒక డివిజన్ ని డివైడ్ చేసినట్టు, మ్యాపింగ్ చేసినట్లు స్పష్టంగా ఈ జియోని చూస్తే అర్థమవుతుంది. చీఫ్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణరావు పేరు మీద ఈ జియో రిలీజ్ అయింది కాబట్టి సో ప్రభుత్వం అయితే స్పష్టంగా 300 వార్డులు ఇక మీదట ఉండబోతున్నాయి. ప్రభుత్వం కూడా దీన్ని నోటిఫై చేసిందని స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అయితే గతంలో ఉన్నటువంటి దాంట్లో ఎన్ని వార్డ్స్ రాబోతున్నాయి, జీహెచ్ఎంసీలో ఇంకా ఎన్ని వార్డులు పెరగబోతున్నాయి అనేది మనకి మేబీ 1-2 డేస్ లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. శివారు మున్సిపాలిటీలు కూడా ఇక మీదట జీహెచ్ఎంసీలో విలీనం అయిపోయాయి కాబట్టి శివారు ప్రాంతాలు కూడా పెద్ద మొత్తంలో డెవలప్ అవుతాయి అనేటువంటి ఆశాభావాన్ని హైదరాబాద్ మేయర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులందరూ వ్యక్తం చేస్తున్నారు. శ్రవణ్, అయితే ఈ జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను అయితే విలీనం చేయడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు 300 డివిజన్లను నోటిఫై చేయాలంటూ కూడా ఒక లేఖను అయితే పంపించడం జరిగింది. దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలియజేసింది అన్నారు. ఈ 300 డివిజన్లకు సంబంధించి ఇప్పుడు అభివృద్ధి అనేది వేగంగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అధికారులు కూడా ఎక్కువగా అవసరమయ్యే అవకాశం ఏదైనా ఉంటుందా? ఏదైనా కొత్త నియామకాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా లేదా ఉన్న అధికారులనే ఆ పనులకు వినియోగిస్తారా? జీహెచ్ఎంసీలో దాదాపుగా 35,000 మంది సిబ్బంది, అంటే విలీనం 27 మున్సిపాలిటీల విలీనం కాకముందు ఉన్నటువంటి జీహెచ్ఎంసీలో దాదాపుగా 35,000 మంది సిబ్బంది, అధికారులు, కార్మికులు అందరు కలిసి పనిచేస్తున్నారు. అయితే 27 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి సిబ్బంది ఆయా ప్రాంతాలకు సరిపోతారా లేదా ఇంకా మ్యాన్ పవర్ ని తీసుకోవాల్సి ఉంటుందా అనేటువంటి అంశం పైన ప్రభుత్వం ఇంకా పరిశీలించాల్సి ఉంది. దానిపైన జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఇంకా స్టడీ చేస్తున్నారు. మేబీ దానికి సంబంధించినటువంటి రిపోర్టు ఇవాళ లేదా రేపు సాయంత్రం వరకు సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే ప్రభుత్వం ఒక
నోట్ తీసుకుంది. ఏ మున్సిపాలిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ పరిధిలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది రిటైర్ అయ్యారనేది రీసెంట్ గా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి ఆలోచన చేసినప్పుడు దానికి సంబంధించిన డాటా అడిగింది. సో ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం అయిపోయింది కాబట్టి శానిటేషన్ వర్కర్ల సంఖ్య ఎంత ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ప్రస్తుతం ఎంత ఉంది, వెల్ కలెక్టర్లకు సంబంధించినటువంటి సంఖ్య ఎంత ఉంది, ఎంత ఉండాల్సి ఉంది అనేటువంటి అంశం. దాంతో పాటు ఇతర ఉన్నతాధికారులు, డిప్యూటీ కమిషనర్లు కావచ్చు, మెడికల్ ఆఫీసర్లు కావచ్చు, ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వబోతున్నటువంటి టౌన్ ప్లాన్ కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇట్లా అన్ని శాఖలకు సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఎంత అవసరం ఉందనేటువంటి అంశాలపైన ఇంకా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో రిపోర్ట్ అందాల్సి ఉంది. ఆ రిపోర్ట్ అందిన తర్వాత అంచనా వేసి జిహెచ్ఎంసీ కమిషనర్ తో చర్చించిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ ఎంత కావాల్సి ఉంది, ప్రస్తుతం ఉన్నది ఎంత, మెరుగైన సౌకర్యాలు కానీ మెరుగైన మౌలిక సదుపాయాలు శివారు ప్రాంతాలకు సంబంధించిన జనాలకు ఇవ్వాలంటే ఎంత మ్యాన్ పవర్ అవసరం ఉందనేటువంటి అంశాలపై ఇంకా ప్రభుత్వం ఒక అంచనాకి రావాల్సి ఉంది. మేబీ దానికి సంబంధించినటువంటి అప్డేట్ 1 లేదా 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేవలం వార్డుకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 300 వార్డులు పూర్తి స్థాయిలో ఉండబోతున్నాయి. గతంలో ఉన్నటువంటి 150 డివిజన్లకు గాను మరో 150 డివిజన్లు యాడ్ కాబోతున్నాయి. సో మొత్తం 300 వార్డులు ఉండబోతున్నాయి అనేటువంటి అంశం అయితే స్పష్టత వచ్చింది. మ్యాన్ పవర్ కి సంబంధించినటువంటి అంశం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం అయితే పూర్తయింది. వార్డ్ రీఆర్గనైజేషన్ పై స్టడీ చేసినట్లుగా కూడా స్పష్టం చేశారు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్.